విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా విడుదలైంది. చూసిన వాళ్ళందరూ వెంకీ చేసిన సూపర్ యాక్షన్ గురించి సినిమా తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు. దీనిని బట్టి వెంకటేష్ ఎంత మనసు పెట్టి ఈ సినిమా చేశాడో అర్థమవుతోంది. గురు సినిమాతో వెంకటేష్ ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అది ఏంటంటే, ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది రీమేక్ సినిమాలు చేశారు. కొద్ది మంది నటులు మాత్రమే ఒరిజినల్ వర్షన్లోని హీరో పాత్రకి న్యాయం చేశారు. కానీ రీమేక్ సినిమా అయిన గురులో వెంకీ తన నటన, భావోద్వేగం పండించడంలో చాలా చోట్ల మాధవన్ కంటే బాగా చేశాడని కితాబులు అందుకుంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే కోచ్ పాత్రలోకి వెంకటేష్ పరకాయ ప్రవేశం చేశాడని చెబుతున్నారు. మాధవన్ సినిమాని చూసిన వాళ్ళు కూడా మళ్ళీ గురు సినిమాని చూసినప్పుడు కొత్తగా ఫీల్ అవుతున్నారంటే దానికి కారణం వెంకీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ చిత్ర దర్శకురాలు సుధా కొంగర్ది విశాఖపట్నం, తెలుగమ్మాయే. కానీ ఇప్పుడు ఆమె ఉంటున్నది చెన్నైలో. ఈ సినిమాని ముందు వెంకటేష్తోనే చేయాలని అనుకుందట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. మాధవన్ని హీరోగా పెట్టి సినిమా తీశారు. మాధవన్తో తీసిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చేద్దాం అనుకుంటే సుధా కొంగర మాత్రం పట్టుబట్టి లేదు, ఈ సినిమా వెంకటేష్తోనే తెలుగులో చేయాలి అని వెంకటేష్ దగ్గరకు వెళ్లి ఆయనను ఒప్పించి ఇప్పుడు ప్రేక్షకులను తన దర్శకత్వంతో మైమరిపిస్తోంది ఈ తెలుగు దర్శకురాలు. మొత్తానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు చూస్తుంటే గురు బాక్స్ ఆఫీస్ గురి తప్పేలా లేడు అంటున్నారు అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.